హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిల్టు ఆఫీషియల్. ఈరోజు అయితే ప్రెజెంట్ అయితే మనమైతే కళ్ళు తీసుకొని వచ్చినాం. చూడండి, నా చుట్టుముట్టు మొత్తం కళ్ళు చెట్లు అయితే ఉన్నాయి. అరౌండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక 100-200 చెట్లు అయితే ఉంటాయి. మనమైతే మన ఇంటికాడ నుంచి 35 కిలోమీటర్స్ అన్నమాట. ఈ ఊరు పేరు అయితే లాస్ట్లో అయితే కామెంట్ అయితే చేస్తాను. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ప్యూర్ కళ్ళు ఇస్తారంటే వచ్చినాం అన్నమాట. అయితే మదన్ అయితే వచ్చిండు. ఇక ఆయన చాకు షార్ప్ చేసుకుంటున్నాడు ఇక్కడైతే. ఇక దీని తర్వాత ఇక మీదికి అన్న చెట్టు మీదకి ఎక్కుతా అని చెప్పేసి అన్నాడు. ఇక మదన్న చాలాసేపు అయితే వెయిట్ చేయించిండు మనలని అయితే. ఇక వచ్చేసి ఇక చాకు మొత్తం ఆయన రెడీ అయిపోయి చెట్టు మీదకి ఎక్కనికి వచ్చిండు. చెట్టు మీదకి అయితే ఎక్కుతుండు ఇక కళ్ళు తీసుకురానికి. ఇక మొత్తం మనమైతే అన్న వీడియో అయితే మొత్తం అయితే తీసాము. అన్న కళ్ళు ఎట్లా తీస్తాడో మొత్తము తీసి ఎన్ని లీటర్ ఆ కుండలు అయితే 20 లీటర్స్ పడుతుందని అన్న అయితే చెప్పిండు. ఇక చూద్దాం మనమైతే 20 లీటర్స్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఇక చూడండి, మీకు కళ్ళు కావాలంటే అన్న నంబర్ అయితే పెడతా. ఇది మన మునిరాబాద్ అన్నమాట. అన్న చెట్టు మీదకి అయితే ఎక్కిండు. చెట్టు మీదకి వెళ్ళి ఆ కుండల నుంచి చెట్టు కట్టిన కుండల నుంచి కళ్ళు అయితే అన్న కుండలో పోసుకుంటుండు. ఇక పోసుకొని కిందికి వచ్చి మన బాటిల్లో అయితే పోస్తాడు. టేస్ట్ ఎట్లుందో కూడా చెప్తా. వీడియో కాల్ చేస్తున్నావు? వీడియో కాల్ కాదన్న, వీడియో తీస్తున్నాము. వీడియో తీసి యూట్యూబ్లో వేస్తాం అన్నమాట. ఇది మన హైదరాబాద్ నుంచి అయితే 35 కిలోమీటర్స్ ఉంది. అంత దూరం నుంచి వచ్చినాం. మల్కాజ్గిరి. నీ తార్నాకనా? ఆహా, నువ్వు అంత దూరంకి వెళ్ళి వచ్చినా ఇప్పుడు? ఆహా, మా మధు అన్న మా అన్న వాళ్ళ ఫ్రెండు బొమ్మల రామారంలో ఉంటాడు. ఈడ బాలకృష్ణ. ఎవరు? బొమ్మల రామారం. బొమ్మల రామారం ఇక తీసుకొచ్చిండు అన్న అయితే కళ్ళు. అన్న నంబర్ లాస్ట్లో అయితే మీకు కామెంట్ అయితే చేస్తా. ఎవరైనా కావాలంటే అన్నకు ఫోన్ చేయరి. అన్న మంచి ప్యూర్ కళ్ళు ఇస్తాడు మాదన్న. ఇక చూడండి, చెట్టు కోయాలి అన్న అట్లా. మా బావ పెద్ద బాటిల్ తెచ్చుకుండు 5 లీటర్ది. చూడుర్రి, చూడు బా, వాళ్ళకి ఏం చెప్తావు? కళ్ళు తాగురంట. ఎండాకాలం వస్తుంది, గరం వేడి పోతుందంట కళ్ళు తాగితే. బీర్ రేట్లు పెరిగినాయి, అందరు కళ్ళు తాగుర్రి. ఇగో చూడండి ఎంత ప్యూర్ ఉందో. ఇప్పుడే చెట్టు మీదకి వెళ్ళి తీసిండు. ఇక మా డబ్బాలు అయితే నింపుతుండు. అన్నా 20 లీటర్లు వస్తా. ఇక్కడ అయితే ఎంత మంచిగా ఉందో చూడండి. ఎన్ని చెట్లు ఉంటాయన్నా మొత్తము? అంటే ఒక అందాజా, నీ అందాజా ఎన్ని చెట్లు ఉంటాయన్నా? 100 మీద ఉంటాయంట చెట్లు. దీని లొకేషన్ కావాలంటే కూడా చెప్పండి, పెడతా లొకేషన్ అయితే. ఇక మధు అన్న నంబర్ అయితే కామెంట్ కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కాల్ చేయండి, ప్యూర్ కళ్ళు అయితే ఇస్తాడు మీకు. కుటుర్రు అగో చూస్తురు కదా, ఇక్కడ ఎండ బాగా వస్తుందని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చిన. ఇక్కడ చూడండి చెట్లు అయితే బాగున్నాయి. ఇక్కడైతే వరి పంట వేసిరు అన్నమాట. ఎంత మంచిగా ఉందంటే పా, మంచిగా. అందరు ఏంటంటే సిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లోకి రావాలనుకుంటారు, కానీ ఊర్లో లేదేమో సిటీకి పోదాం అనుకుంటారు. అందుకే డిఫరెన్స్. ఇక్కడైతే మనకు ఫుల్ నేచర్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. నాకైతే కళ్ళు అయితే నేనైతే తాగాలి ఎప్పుడు, మీకు చెప్తున్నా నిజమైతే. నేను ఆల్కహాల్ కూడా తాగా. ఇక బాగా తాగుదాం అంటే ఇక తీసుకొచ్చిండు కళ్ళు. తాగినాక అయితే మీకు చెప్తాను ఎట్లుందో టేస్ట్ అయితే. జల్దీ అయితే వీడియోని అయితే లైక్ చేయండి. లొకేషన్ కావాలైతే కామెంట్ చేయండి, లొకేషన్ అయితే పెడతాను. ఇది మునిరాబాద్ అన్నమాట. మనకి మల్కాజ్గిరి నుంచి 35 కిలోమీటర్స్ అయితే వచ్చి. మా బావ కళ్ళు రాని ఇక డబ్బాల నిండా నింపుకుండు. ఎన్ని లీటర్లు నింపుకున్నావు మొత్తం? ఎన్ని లీటర్లు? 7 లీటర్లు అంట.
9 లీటర్లు. 9 లీటర్లు. ఓ, అది మళ్ళీ కట్టిమని అది ఆకుతో కట్టిస్తారు కదా, ఇక ఆయనకు టైం పడుతుంది. కొంచెం ఇట్లా అది కట్టిమంటే మనం మంచిగా టేస్ట్ చేసి పోదాం మళ్ళా. చలో గ్లాసు లేదంటారు. కుండు ఈ కళ్ళు కాస్ట్ ఎంత కూడా కామెంట్ అయితే చేస్తాను, నేనైతే చెప్తాను. కామెంట్ చేసి దీని టేస్ట్ ఎలా కూడా ఉందో మనం ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తాను. నేను ఎక్కువ తాగాను కానీ నేను అసలు తాగను, జస్ట్ మా బావ కోసమైనా కొంచెం ఒక సిప్ అయితే వేసుకొని మీకైతే చెప్తాను ఎట్లుందో టేస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇది నేచర్ అన్నమాట, మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మా బావ అయితే చెప్పిండు. ఇక అందుకోసమే పొద్దున పూట మా బావ ఫోన్ చేసిండు, సరే అని చెప్పి మనమైనా మునూరాబాద్కి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి నేచర్ అయితే బాగుంది, ప్రతి ఒక్కరి వంద చెట్ల మీద అయితే ఉందన్నమాట. మా బావ అయితే ఆకులు ఇవన్నీ గ్లాసులు అయితే వేసుకొచ్చిండు. చూడండి ఎంత బాగుందో ఇక్కడ క్లైమేటు. ఫుల్ ఇక్కడ బర్రెలు అయితే ఉన్నాయి మొత్తం. ఇగో మా బావ ఆకులు తీసుకొచ్చిండు, గిలాసులు తీసుకొచ్చిండు. ఇక మనం టేస్ట్ అయితే చేసి చెప్దాం మీకైతే. ఓ పెద్ద ముద్దు పట్టుకొచ్చింది కూర్చోనికి. ఎన్ని కిలోలు ఉంటుంది? 10 ఉంటుంది. 10 కిలోలు అంట. ఇక మొద్దు మీద కూర్చొని ఇక్కడ టేస్ట్ అయితే వేద్దాం. మందు కళ్ళు తాగి మందు అంటున్నాడు, మందు తాగా బాయి ముందే చెప్తున్నా కళ్ళు ఇది చెట్టు టేజ్ ఉందా? టేజ్ ఉందా? చాలా ఇక మేమైతే కళ్ళు టేస్ట్ బాగుందని చెప్పిండు కదా మా బావ అయితే. ఇక చలో ఇక మేమైతే ఇంటికి పోతున్నాం. ఇక చలో ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇక చలో బాయ్ బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాను నేనైతే.